శ్రీకాకుళం జిల్లాలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు కార్తీక మాసం పూర్తయిన తర్వాత కాయగూరల ధరలు తగ్గాలి, కానీ వాస్తవంగా ఆ పరిస్థితి మార్కెట్లో లేదు. ప్రస్తుతం ఏ కూరగాయ పట్టుకున్నా కూడా దాదాపుగా 70 నుంచి 100 రూపాయల మధ్య వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వెజ్ కంటే నాన్ వెజ్ వైపే ఎక్కువగా మక్కు చూపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఒకవైపు ఇటీవల కాలంలో కురిసినటువంటి వర్షాలు, తుఫాన్ల కారణంగా ఉద్యాన పంటలపైన దీని ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చేసరికి దాని ధర అమాంతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం రైతు బజార్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కూరగాయలు కొనేటటువంటి ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కూరగాయల ధరలు పట్టుకుంటేనే మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? ఈరోజు కొన్నారు కదా? కూరగాయల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. చుక్కలు చూపిస్తున్నాయి. 90 రూపాయలు చిక్కుడుకాయలు, వంకాయలు 60, 70, ఇకపోతే మిగతావన్నీ అబౌవ్ 60 చెప్తున్నారు. నేను ఇన్ని వర్షాలు పడ్డాయి, ఎన్ని జరుగుతున్నా సరే ప్రభుత్వం సరైన చర్య తీసుకోవట్లేదు కూరగాయల పట్ల. మరి ఎందువల్ల ఏంటో అర్థం కావట్లేదు. రైతు బజార్ రేట్లు ఎలా ఉన్నాయనేసి అంటే మరి ప్రైవేటు వాళ్ళు ఎలాగ అమ్ముతారో మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కొన్ని చాలా తక్కువగా ఉంటాయి, కొన్ని చాలా విపరీతంగా ఉంటున్నాయి రేట్లు. అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీటిపైన. మామూలుగా అయితే కార్తీక మాసంలో ఎక్కువ రేట్లు ఉంటాయి, కానీ కార్తీక మాసం అయిపోయినాక కూడా అంత రేట్లు ఎందుకు? కార్తీక మాసం ఉన్నా, కార్తీక మాసం అయిపోయినా ఒకసారి ఈ రేటు పెట్టిన తర్వాత మళ్ళీ ఇది బంగారం రేటు చూడండి ఎలా వెళ్ళిపోతుంది. బంగారం, వెండి ఎలా పరిగెడుతున్నాయి, కూరగాయల రేట్లు అలా పరిగెడుతున్నాయి. స్టాక్ మార్కెట్ కన్నా ఘోరంగా ఉంది. స్టాక్ మార్కెట్ మైనస్లో ఉంటే కూరగాయల రేటు హైక్లో ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, మీరు గతంలో ఒక 200 రూపాయలు పట్టుకొని మార్కెట్కి వస్తే సంచులు కూరగాయలు వచ్చేవి, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకు ఎలా ఉంది? మార్కెట్కి వస్తున్నారు కదా, కూరగాయలు రెగ్యులర్ కొంటున్నారు? కూరగాయలు చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయి. అలాంటి సామాన్యులు బ్రతకడానికి అవకాశం లేని రేట్లు కూరగాయలు కనిపిస్తున్నాయి. ఈ గతంలో ఒక 5 కేజీలు 6 కేజీలు కొంటే 100 రూపాయలకి వచ్చేవి. అలాంటిది ఇవాళ కేజీయే 100 రూపాయలు కొనుక్కోవడం కష్టం అవుతుంది. ఆ విధంగా కూరగాయల రేట్లు ఉండడం మాలాంటి సామాన్యులు బ్రతకడానికే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన ప్రభుత్వం సరైన చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. అసలు కూరగాయల ధరలు ఒక్కసారిగా ఇంత పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ రైతు బజార్కి సంబంధించినటువంటి ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇటీవల కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మీరైతే కొంతవరకు నిర్దేశిత రేట్లు మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, కానీ బయట మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. కస్టమర్లు ఏమంటున్నారు ఈ రేట్లకు సంబంధించి? ప్రస్తుతానికి అయితే రేట్లు ఎక్కువగానే ఉన్నాయి సార్. లాస్ట్ వీక్తో చూస్తే నిన్నటి నుంచి అయితే తగ్గే సూచనలు అయితే తగ్గుతున్నాయి ఆల్రెడీ రేట్స్. అయితే టమాటా అయితే లోకల్ క్రాప్ మొత్తం పోయిందండి. ఓన్లీ బెంగళూరు నుంచి మాత్రమే టమాటా వస్తుంది. ఈ వంకాయ, బెండకాయ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకు వస్తుంది. మీరు రేట్లు చూడొచ్చు. వంకాయ అయితే లాస్ట్ టైం 70 అలాగ ఉండేది, ఇప్పుడు 50కి అలాగ వచ్చింది. బెండ, బీరకి మాత్రం హైక్ ఉంది, కొంచెం పందిరి చిక్కుడికి హైక్ ఉంది. మిగతా కూడా సోమవారం నుంచి తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే తుఫాను కారణంగా మాత్రం లోకల్గా వచ్చే క్రాప్ మొత్తం లేదు, మొత్తం పోయింది. రైతులు మొత్తం లాస్లో ఉన్నారు. ఇదంతా బయట నుంచి వచ్చేది లేదా తక్కువ పండేది మాత్రమే ఇప్పుడు మనకి వస్తుంది. బెండ మనకి యాక్చువల్గా 10 నుంచి 12 క్వింటాలు వచ్చేది డైలీ, ఇప్పుడు 3 క్వింటాల్స్ వస్తుంది. రైతుకు ఉన్నది పండే పంట మొత్తం పోయింది. అది రికవర్ అవ్వడానికి మనకు 15 రోజుల వరకు పట్టొచ్చు. అంటే లోకల్ పంట లేకపోవడం వల్ల రేట్? అవును సార్, లోకల్ పంటే లేదు సార్. బయట నుంచి అయితే రావడం లేదు. బయట నుంచి అయితే వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అక్కడ లోకల్గా ఉండేది మనకు లేదు, మనకు రావాల్సినంత రావడం లేదు క్వాంటిటీ. ఒక బీరకాయ మనకి 15 క్వింటాల్స్ వచ్చింది డైలీ, ఇప్పుడు 6 క్వింటాలు 4 క్వింటాలు వస్తుంది. దానివల్ల రేటు కూడా ఎక్కువగానే ఉంది. బయట అయితే ఇంకా 100 దగ్గర ఉన్నాయనేసి మనం తెలుసుకున్నాం అనమాట. బయట చూస్తే 100 దగ్గర ఉంది ప్రతి కాయగూర కూడా. ఇది మొత్తానికైతే కూరగాయల ధరలు పెరగడానికి ప్రధానంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి మోందా తుఫాన్ కానీ వర్షాల నేపథ్యంలో లోకల్గా పండేటటువంటి పంటలు దిగుబడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు బయట నుంచి కూరగాయలు కొని రైతు బజార్లకు తీసుకువచ్చి అమ్మేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతున్నాయి అనేటటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది. మరోవైపు ఇప్పటికైతే ప్రస్తుతానికి టమాటా ధర దాదాపుగా 70 నుంచి 80 రూపాయల వరకు వెళ్ళింది. దాంతోపాటుగా ప్రతి కూరగాయ ధర కూడా 70 రూపాయలకు తక్కువగా ఏదీ కనిపించడం లేదు. రైతు బజార్లలో కొంత ముందుగా నిర్దేశించినటువంటి రేట్లకే ధరలు కేటాయించినటువంటి నేపథ్యంలో తక్కువ ధరకు కొంతవరకు దొరుకుతున్నప్పుడు కూడా బయట మార్కెట్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎంత నచ్చితే అంతకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని నియంత్రించేటటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి మాటను వినియోగదారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, మార్కెట్లో కూడా ప్రధానంగా టమాటా ఎక్కువ ధర పలకడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం లోకల్గా ఉండేటటువంటి పంట లేనటువంటి కారణంగా అటు
మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చేటటువంటి టమాటాలను దిగుబడి చేసుకుని ఇక్కడ వాటిని అమ్మకానికి చేస్తున్నటువంటి నేపథ్యంలో ధర పెరుగుతోందని చెప్తున్నారు. మిగిలినటువంటి కూరగాయలు కార్తీక మాసం అయినప్పటికీ కూడా అదే రకమైనటువంటి రేట్లు ఉండడానికి ప్రధాన కారణం లోకల్గా ఉండేటటువంటి పంట లేకపోవడం అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున కూరగాయల ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఏడాది కొంత వినియోగదారులపైన కూరగాయల ధరల ప్రభావం చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తుఫాన్లు వర్షాల నేపథ్యంలోనే ధరలు పెరిగినాయి అనేటటువంటి భావన వ్యక్తం అవుతోంది. మొత్తానికైతే టమాటా మరింత పెరిగేటటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఇప్పటికి 70 నుంచి 70 రూపాయలు, అదేవిధంగా బయట మార్కెట్లో అయితే 80 రూపాయల వరకు టమాటా పలుకుతోంది. ఇక దీని ధర 100 రూపాయలు దాటేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంచనా వేస్తున్నారు. ఇక కార్తీక మాసం అయిపోయింది కాబట్టి లోకల్గా ఉండేటటువంటి కొంత పంట కూడా దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ధరలు కొంత తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయం అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.